హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. ఇది నిన్నటి వీడియో అంటే ఈరోజు నేను పెడుతున్నాను. నాకు కార్తీక పౌర్ణమి చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నానండి. 365 ఒత్తులు ఈసారి నేను వెలిగించాలనేసి నా చేతితోటే స్వయంగా పత్తి తెచ్చి ఒత్తులు చేసేసేసి 365 దీపపు కుందేలు తీసుకొచ్చి పెట్టుకున్నానండి. మా ఊరి శివాలయంలో నేను 365 ఒత్తులు పెట్టుకున్నానండి. నాకు సాయంత్రం 6 గంటలకి వెళ్తే నైట్ 8:30 అయ్యిందండి. ఇలా అందంగా డెకరేషన్ చేసి చాలా బాగా ముస్తాబు చేసుకున్నామండి. కార్తీక పౌర్ణమి నా జీవితంలో ఫస్ట్ టైం, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అండి నేను ఇంత బాగా సెలబ్రేషన్ చేసుకోవడము. చాలా బాగా మనసుకి ఎంతో సంతోషంగా అనిపించింది. అలాగే అన్నదానం కూడా చేయించానండి. అన్ని సార్ల కంటే ఈసారి నేను చాలా బాగా కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్ చేసుకున్నాను. మనం ఏదైనా అనుకున్నది తృప్తిగా అంటే మనకు అనుకున్నట్టుగా జరిగితే చాలా తృప్తి ఉంటుంది కదండి. చూడండి ఎంత బాగా అద్భుతంగా అనిపించిందో. మాకైతే ఈవినింగ్ టైంలో సత్యనారాయణ కథ కూడా అక్కడ పెట్టారండి శివాలయంలో. మేము అక్కడ దాని గుడికంగా అటెండ్ అయ్యాము. చూడండి ఇలా అంతా ముస్తాబైపోయి చాలా బాగా అనిపించింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్. మా చెట్టుకు పూసిన లోటస్ అండి, అక్కడ శివుని పైన పెట్టాను చూడండి. చాలా బాగా అనిపించింది. ఈరోజు మొత్తం నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ టు మొత్తం పూజలతోటే ఉన్నానండి. చాలా తృప్తిగా అనిపించింది మనసుకి. ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి దీపాలు పెట్టుకోవడము జరిగింది. చాలా వరకు చాలామంది దీపారాధన అనేది చేశారు. నేను కూడా అక్కడికి వెళ్ళి మొత్తం దీపారాధన అనేది చేసుకోవడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే కామెంట్ పెట్టట్లేదు. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.